ఒకసారి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిషన్ తీసుకుందామని ప్లాన్ చేసుకోవాలనుకునే క్లాస్ అయితే కండక్ట్ చేస్తాను. హాఫ్ డేలోనే వచ్చేస్తుందా అనుకోకండి, హ్యాపీగా చాలా ఈజీగా నేను ఇక్కడ నుంచే చేపిస్తాను. అవన్నీ కూడా మీకు గైడ్ చేస్తాను. టోటల్ మగ్గం కాదండి ఇది, ఆ డివైజెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి, దాంతో కూడా ట్రై చేయొచ్చు. హలో ఎవ్రీవన్, అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఆపరేటింగ్ రాకుండా తీసుకుంటే ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదని చాలామంది ఫోన్ చేస్తున్నారు. అంటే మీ ముందు ఒకసారి డెమో చూసుకొని ఒకసారి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిషన్ తీసుకుందామని ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు. సో అలా ఎవరైనా అనుకున్న వాళ్ళైతే సో మనకి ఫ్రైడే రోజు అండి 28 ఫిబ్రవరి రోజున మీకు ఫ్రీ డెమో క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 o'clock వరకు ఉంటుంది. సో దీంట్లో మీకు ఏం డౌట్స్ ఉంటే మిషన్ ఆపరేటింగ్ ఎలా ఉంటుంది అంటే 1 డేలోనా హాఫ్ డేలోనే వచ్చేస్తుందా అనుకోకండి, హ్యాపీగా చాలా ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్ అనేది. మన ఫోన్ ఎలా వాడతామో అంత ఈజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మన లోన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ముద్ర లోన్స్ ఏముంటాయి, ఇక్కడ హైదరాబాద్ లోకల్లో ఉన్నట్లయితే ముద్ర లోన్స్ అనేది నేను ఇక్కడ నుంచే చేపిస్తాను. ఐడి ప్రూఫ్స్ అనేది ఇక్కడవే ఉండాలన్నమాట. సో అలా ఉన్నట్లయితే నేను ఇక్కడ నుంచి ప్రాసెస్ చేపిస్తాను. లేదు నాన్ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉన్నారు, ఈ సరౌండింగ్లో రావాలి అనుకుంటున్న వాళ్ళైతే అందరూ ఫ్రైడే రోజు వచ్చేసేయండి. వస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఆపరేటింగ్ ఎలా ఉంటుంది అండ్ లోన్ ఎలా పెట్టుకోవాలి, మీరు నియర్ బై ఉంటే నేను లోన్ ప్రాసెస్ చేయించే ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీకు గైడ్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మన కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఉంటుంది, డైరెక్ట్ మన ఆఫీస్కి వచ్చేసేయండి. ఇది వచ్చేసి ఉప్పల్ బగాయత్, రోడ్ నెంబర్ 39, ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్. అయితే మ్యామ్ చాలామంది మగ్గం వర్క్ డివైజెస్ అనేవి వస్తున్నాయి, సేమ్ మగ్గం వర్క్ లాగా మనమైతే ఎంబ్రాయిడరీ చేయగలుగుతున్నాం వర్క్ అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అంటారు మ్యామ్? మగ్గం అంటే టోటల్ మగ్గం కాదండి, దీంట్లో డివైజెస్ అనమాట. ఇది డివైజ్. సో బీట్స్ డివైజ్ అనేది డిఫరెంట్ టైప్లో బీట్స్ డివైజెస్ ఉంటాయి. దీంట్లో కట్ బీట్స్ వస్తాయి, సింగిల్ బీట్స్, డబుల్ బీట్స్, ట్రిపుల్ బీట్స్ అండ్ సీక్వెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. మగ్గం అంటే మనం హ్యాండ్ వర్క్ చేసిన దానికి దీనికి లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాదు. అండ్ దాంతోపాటు మనకి ఈ మిషన్ ఉన్న తర్వాత ఆ డివైజెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో సింగిల్ బీట్స్కి ఒక కాస్ట్ ఉంటుంది, డబల్ బీట్స్ మల్టీ ఫంక్షన్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో అది ఇది రెండు సేమ్ కాదు. ఎంబ్రాయిడరీ మిషన్ కంటే ఎంబ్రాయిడరీ మిషన్ డిజైన్స్ వస్తాయి, మళ్ళీ ఎంబ్రాయిడరీ మిషన్లో వచ్చే డిజైన్స్ మన డివైస్ పెట్టుకుంటే వచ్చే డిజైన్స్ కూడా సేమ్ కాదు, వేరుగా ఉంటాయి అనమాట. దేనికది డిఫరెన్స్ అయితే పక్కా ఉంటుంది, 100% డిఫరెంట్ ఉంటుంది. అండ్ డిజైన్స్ కూడా టోటల్లీ డిఫరెంట్. డివైజెస్ కి సంబంధించిన డిజైన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి, మనకి రెగ్యులర్ వాడే డిజైన్స్ మాత్రం చాలా ఉంటాయి. దీంట్లోనే మనం కొంచెం హ్యాండ్ వర్క్ మగ్గం వేసామంటే ఇంకా హైలైట్ లుక్ వస్తుంది, దాంతో కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ మెషిన్స్లో వచ్చేసి మగ్గం వర్క్ చేసుకోవచ్చు ఈజీగా, ఆ మెషిన్స్ గురించి అని అడుగుతున్నారు. సో అందుకనే మిమ్మల్ని నేను స్పెషల్గా అడుగుతున్నాను. మగ్గం అంటే మగ్గం దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మగ్గం కాదు కానీ లుక్ లైక్ మగ్గం వర్క్ వచ్చేలాగా చేసుకోవచ్చు. స్టోన్స్ కుందన్స్ అయితే మనం చేయాల్సిందే, హ్యాండ్ వర్క్ లో అయినా మిషన్ వర్క్ లో అయినా మనం చేయాల్సిందే, మన మగ్గం వాళ్ళు కూడా చేస్తారు. దీంట్లో అయితే మనకి బీట్స్ అనేది వస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ బీట్స్ అయితే పెట్టుకోవచ్చు. దాంట్లో స్టోన్స్ కుందన్స్ మనం ఎక్స్ట్రా డెకరేషన్ చేస్తే లుక్ లైక్ మగ్గం కనిపిస్తుంది, కానీ టోటల్ మగ్గం వర్క్ డిజైన్స్ అయితే కాదు. మిషన్ పైన అయితే రాదు, మిషన్ పైన టోటల్ మగ్గం వర్క్ రాదు. ఓకే.